ఐబీస్లో చెక్ ఇన్ అయిపోయా బ్యాంకాక్లో. చూద్దాం, అంటే పెద్ద తేడా ఏం లేదు. రూమ్ ఫస్ట్ రూమ్ టూర్ ఇస్తున్నాను, ఎందుకంటే దాని తర్వాత నేను రూమ్ని మస్తు గలీజ్ చేసేస్తాను. సో అందుకే ఫస్ట్ రూమ్ టూర్ ఇస్తున్నా. సేమ్ మనం పటాయాలో ఐబీస్, అది కూడా ఐబీసే. సో అందులో ఎలా ఉందో ఇది కూడా అలానే ఉంది. జస్ట్ చూపిస్తూ ఒకటి చూడండి. ఎంట్రన్స్, దాని తర్వాత సేమ్ రైట్ సైడ్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ వాష్రూమ్, సేమ్ మిర్రర్, టాయిలెట్ అండ్ షవర్ ఏరియా. సేమ్ బయటికి రాని సేమ్ ప్లేస్లో ఏసీ కంట్రోలర్ కూడా ఉంది. కాకపోతే అక్కడ మనకి ఒక ట్విన్ బెడ్ ఇచ్చారు కదా. సో ఇది ఒకటే పెద్ద క్వీన్ సైజ్ బెడ్ అండ్ రైట్ సైడ్లో టీవీ. స్టార్టింగ్లో కబోర్డ్స్ ఏం లేవు, కబోర్డ్స్ సగం పెట్టి వదిలేసినట్టుంది, ఇది వాళ్ళ డిజైన్ కావచ్చు. సేమ్ టార్చ్, హ్యాంగర్స్, ఇక్కడ ఒక చిన్న సీటింగ్ ఏరియా, ఇక్కడ సేఫ్ అండ్ ఫ్రిడ్జ్లో 2 వాటర్ బాటిల్స్ ఇచ్చారు. ఇక్కడ కాఫీకి కావాల్సినవి అన్నీ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేస్తే ఇది వ్యూ. నేను ప్రజెంట్ ఉన్న రూమ్ నెంబర్ 7th ఫ్లోర్లో 733. ఓవరాల్ రూమ్ లుక్ కావాలంటే ఇది ఓవరాల్ రూమ్ లుక్. అంతే. టైం అరౌండ్ 3 అవుతుంది ఇక్కడ టైము. సో అక్కడ 1:30 అలా అవుతుంది అనుకుంటా. ఫాస్ట్గా వెళ్ళి ఏమైనా తిందాం, ఆకలిస్తుంది. తిన్నాక ఏం చేయాలో ఆలోచిద్దాం. అంతా ఇప్పటికైతే జస్ట్ ఇప్పుడే నా హోటల్ నుంచి బయటకు వచ్చా ఏదైనా తిందామని. సో చూస్తే చైనా టౌన్కి వెళ్దామని ఆలోచిస్తున్నా. ప్రజెంట్ నేను రోడ్ మీద చూడొచ్చు, ఇక్కడ కార్స్ అవన్నీ మస్తు కొత్తగా అండ్ వెరైటీ ఉన్నాయి. కొన్ని కార్స్ తోపు ఉన్నాయి, ఫ్రెష్ తోపు కార్స్ ఉన్నాయి కదా. ఈ కార్ చూడొచ్చు ఎంత తోపు ఉందో, ఇట్లా మస్తు ఉన్నాయి. ఇవి స్ట్రీట్స్ బ్యాంకాక్ ఉంది. సో ప్రెజెంట్ నేను మెట్రో స్టేషన్కి వెళ్తున్నా. అక్కడ నుంచి ఫస్ట్ మెట్రో తీసుకొని చైనా టౌన్కి వెళ్దామని చూస్తున్నా. అక్కడికి వెళ్ళాక ఫస్ట్ తింటా, దాని తర్వాత వాటర్ అనే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో మార్నింగ్ ఎగ్ తిన్నా. సో ఆలోచిస్తున్నా వెళ్తా లేదంటే ఫస్ట్ లేచేదని చేస్తాను. వన్స్ మెట్రో ఎక్కాక మళ్ళీ వీళ్ళు మెట్రో స్టేషన్స్ ని ఎంఆర్టీ స్టేషన్స్ అంటారు. చూస్తే ఇలా ఉంటది. ఇక్కడ ఇది లుంపిని అనే పేరు. ఇది ఒక స్టేషన్. మీకు 2 ways ఉంటాయి మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఒకటి మెట్రో వెళ్ళొచ్చు, లేదంటే ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్లో వెళ్ళొచ్చు. ఆ బస్సెస్ నెంబర్స్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 to 40 అని ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ చేస్తే ఎలా వెళ్ళాలో చూపిస్తుంది కదా. అక్కడ నీట్గా ఆ నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఆ బస్ ఎక్కేయచ్చు డైరెక్ట్గా. ఈ ఎంఆర్టీ స్టేషన్స్ అండర్ గ్రౌండ్ లో ఉన్నాయి. సో ప్రెసెంట్ యాజ్ యూజువల్ చెప్పినట్టే చైనా టౌన్ వెళ్తున్నా. ఆ వాట్రా సంథింగ్ టెంపుల్ ఉంది కదా, అది 5 PM క్లోజ్ అంట. ఏం చేయలేం, చైనా టౌన్కి వెళ్ళేసి ఫుడ్ తిందాం. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిద్దాం. ఫస్ట్ మెట్రో టికెట్ తీసుకొని ఫస్ట్ మెట్రో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం. ఇలా టికెట్ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి. మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు డైరెక్ట్. సెలెక్ట్ చేసుకున్నాక మీరు ప్రెసెంట్ మనం ఉన్న స్టేషన్ లుంపిని. నేను వెళ్ళాలనుకుంటుంది బ్యాట్. జస్ట్ ఇలా తన్నే క్లిక్ చేయాలి గట్టిగా. 24 బాత్ అడుగుతుంది. ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం క్యాష్. ఇది 20 రూపీ నోట్. జస్ట్ ఇందులో తీసేసుకుంది. ఇంకా 4 బాత్ అడుగుతుంది. వీటి నా దగ్గర చేంజ్ ఉంది, ఏదో వేద్దాం. డన్. సేమ్ మన మెట్రోకి ఇచ్చినట్టు టోకెన్ ఇచ్చారు. సో దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు లైక్ ట్రైన్స్ దగ్గరికి వెళ్దాం. ట్రైన్స్ జస్ట్ అట్లా టోకెన్ ట్యాగ్ చేయడమే. సేమ్ మనలాగే ప్లాట్ఫామ్ 1కి వెళ్ళాలంట. మనం వెళ్తున్న స్టేషన్ పేరు బ్యాట్మాన్కాన్. చైనా టౌన్కి చాలా దగ్గరలో ఉంది. మ్యాప్స్లో చూపించింది 300 మీటర్స్ ఏమి నడుస్తూ దొరుకుతుంది. అక్కడికి వెళ్ళాక చూద్దాం ఏమేమి దొరుకుతాయి, ఏమేమి పురుగులు దొరుకుతాయి అనేది. మనం వెళ్ళాల్సింది ప్లాట్ఫామ్ 1 కిందికి వెళ్ళాలంట. మస్తు కిందికి పోతుంది. ఇది ఒక ప్లాట్ఫామ్. నేను అసలు ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి? 1కి వెళ్ళాలి. 1కి వెళ్తుంది అనుకున్నా. చూద్దాం, వెళ్ళకపోతే మళ్ళీ పైకి వద్దాం. చూద్దాం మెట్రో ఎలా ఉందో, మనలాగే ఉందా లేదంటే ఏదైనా చేంజెస్ ఉన్నాయా చూసి చెప్తా. ఓకే, ఇప్పటికైతే అంటే మెట్రోకి వెళ్ళాక మళ్ళీ మాట్లాడతాం. చూడొచ్చు, ఇది మన ఎయిర్పోర్ట్, మన ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో కూడా ఇలానే ఉంటుంది. మన ఇండియన్స్ ఎవరు మెట్రో యూజ్ చేయట్లేదు ఎందుకో. 24th ఆగిపోతా అంటే అరౌండ్ అంతే 60-70 రూపీస్. కనిపించింది మన 1 ఎగ్జిట్. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వదు. మనం చైనా టౌన్ పోదాం. చైనా టౌన్కి వెళ్ళి
అన్నీ కావాల్సిన చైనా వాళ్ళు తినే పురుగులు అన్నీ తిందాం. అంటే లంచ్ అక్కడికి వెళ్ళాక మళ్ళీ చెప్తాయి ఏమేమి ఫుడ్ అనేసి. సో ఇది స్టేషన్. ఇలా ఎగ్జిట్ అవ్వగానే మనం ఇలా అనిపిస్తుంది ఈ ఏరియాలోకి ఎంటర్ అయిపోవడం. సీదా పోయి లెఫ్ట్ తిరుగుతే అదే చైనా టౌన్. చూద్దాం. ఇది స్ట్రీట్స్ ఆఫ్ థాయిలాండ్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటే చూపిస్తాం. మొత్తం నార్మల్గా వాళ్ళే ఉన్నారు, చైనీస్ పీపుల్. సో నేను ఇక్కడ ఈరోజు ఏం ట్రై చేద్దాం అనుకున్నా అంటే ప్యాడ్ థాయ్ నూడిల్స్, ఇంకేదన్నా. ఇక్కడ చూడొచ్చు మన పనసకాయ అమ్ముతుంది బాబాయ్. ప్రాపర్ చైనా వైబ్స్ ఉన్నాయి. నేను థాయిలాండ్ గురించి మెయిన్గా చెప్తుంది ఏంటంటే కార్స్. ఎక్కడ చూసినా ఒక సూపర్ కార్ పడేసి ఉంటుంది, అట్లా జస్ట్ అట్లా పక్కకు పడేసి ఉంటుంది. ఇవి ఫుడ్ ఐటమ్స్ చైనా వాళ్ళ ఫేమస్ అనుకుంటా. ఏం ఫీల్ ఉంది భయ ఇక్కడ అసలు ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఇదేదో స్పెషల్ ఫ్రూట్ 250 థాయ్ బాత్ అంట, అంటే ఇంటూ 2.3 వేసుకో. ఇది పనసకాయ 50 థాయ్ బాత్. అండ్ అవి నార్మల్ ఫ్రూట్స్. ఏమన్నా ఉన్న భయం అవుతుంది బ్రో, అందులో ఏం కలిపిర్రు అని. సో మనం కొంతసేపు పనసకాయ తీసుకుందామా లేదా ముందుకు వెళ్ళి ఇండియన్ ఫుడ్ అనేది. చైనాకి వచ్చి ఇండియా ఫుడ్ అడుగుతున్నాను అనుకుంటారు. చైనా టౌన్ చూద్దానికి వచ్చా, ఫుడ్ తినడానికి కాదు. ఇలా ఫుడ్ మనం తినలేము. సో మస్త్ హ్యాపెనింగ్ ఉంది ఇక్కడ. అరౌండ్ టైం 5 అవుతుంది. ఇప్పుడే టెంపుల్ క్లోజ్ అంట, సో అందుకే నేను అటు వెళ్ళలేదు. ఇంకా డైరెక్ట్ ఇక్కడికి వచ్చా. అలాంటి లాటరీలో మస్తు జరుగుతాయి. నువ్వు గెలిస్తే మస్తు వస్తే ఒక $1 ట్రిలియన్ కంపెనీ పెట్టేయచ్చు, అన్ని డబ్బులు వస్తాయి ఒకవేళ నువ్వు గెలిస్తే. నాకు అంత అదృష్టం లేదు, మీకు ఒకవేళ అదృష్టం ఉంటే టేస్ట్ చేసుకోవచ్చు, మస్తు డబ్బులు వస్తాయి. జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు ఒకటి. నాకు ఇంకొంచెంసేపు అయితే సిటీ లైవ్లోకి వస్తుంది. ఈ థాయిలాండ్ పొద్దున ఏముండదు బ్రో, అన్ని షాప్స్ అన్నీ క్లోజ్ చేసి ఉంటాయి. అరౌండ్ సాయంత్రం ఇంకా కాగానే చేస్తుంది భయ్య. ఎలా బ్రో అలా ఎలా తింటారు బ్రో అసలు? నడిచేయి, పాకే, ఎగిరేయి, ప్రతి ఒక్కటి ఉంది దగ్గర. లేటో మనకి అన్నద్దు, పంజాబీ రెస్టారెంట్ ఉంది, అందుకే నడుస్తున్నట్టు. పోయి ఫస్ట్ తినాలి అంటే ఇక్కడ ఉంటే నాకు చచ్చిపోయింది అనుకో, ఇబ్బంది అయిపోయింది. అందుకే నాకు ఆ పాడ్ థాయ్ నూడిల్స్ ట్రై చేయాలని ఉండేది. బట్ ఈ చైనా టౌన్లో ఎందుకులే అని ఊకుంటున్నా. చైనా టౌన్ నుంచి బయటకు వెళ్ళాక పాడ్ థాయ్ నూడిల్స్ థాయ్ ఫేమస్. సో అది ఒకసారి ట్రై చేద్దాం. 1000 గోయింగ్ 100 భయ తింటా అంటుంది. ఎందుకులే భయని ఇబ్బంది పెట్టడం. ఇది నైట్ అయితే ఈ బయటకు వస్తుంది అనుకుంటా. ఇప్పుడు మొత్తం క్లోజ్ ఉంది. బ్యాంకాక్లో ద వన్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి నువ్వు వెళ్ళాలంటే అట్లీస్ట్ ½ అన్ అవర్ పడుతుంది. ఎందుకంటే ఆ ట్రాఫిక్ చూడండి ఒకసారి, మామూలు ట్రాఫిక్ కాదు. మేబీ అంటే ఏంటంటే మోస్ట్లీ ఈ కంట్రీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మ్యాక్సిమం మెజారిటీ వన్ వేస్ ఉన్నాయి. సో నువ్వు రిటర్న్ వెళ్ళాలంటే దీనికి లెఫ్ట్ సైడ్లో అయినా ఆరెంజ్ రైట్ సైడ్లో అయినా ఉంటుంది. సో చూసుకోవాలి. కొన్ని చోట్లనే 2 వే ఉన్నాయి, బట్ మెజారిటీగా మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేసెస్ అన్ని 1 వే ఉన్నాయి. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇంకో ఈ ఇల్లు మొత్తం కాలువలే ఉంటాయి. కాలువలో బోట్స్ నడుపుతారు. మేజర్గా చైనా పీపులే ఉన్నారు, నాకు ఇండియన్స్ ఎక్కువ కనిపించలేదు. మెయిన్లీ ఈ ఏరియాలో. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్ళినాక ఒక 200 మీటర్స్ నడిస్తే రెస్టారెంట్ ఉంది. తిన్నాక ఏం చేద్దాం, ఏడి పోదాం అని ఆలోచించాం. ఇలా చిన్న చిన్న స్ట్రీట్స్ ఉన్నాయి బ్రో, ఇలా అమ్ముతున్నారు. అండ్ లెఫ్ట్కి వచ్చాక ఇలా ఉంది. ఇక్కడ ముందు 2 రెస్టారెంట్ ఉన్నాయి, పంజాబీది, ఇంకొకటి రాయల్ ఇండియన్ రెస్టారెంట్. 2 పక్క పక్కనే ఉంటాయి. ఏది వెళ్దామని ఆలోచిస్తున్నా. ఇక్కడ బైక్స్ పెద్ద ఫ్యాన్ అయిపోయినా పోయాను. ఎందుకంటే అన్ని స్కూటీసే, స్కూటర్ అండ్ మోటార్ బైక్ అంటారు. అంటే సేమ్ స్కూటీగానే ఉంటుంది, కాకపోతే గేట్స్ ఉంటాయి. మస్తు ఒకసారి చూసిన బండి ఇంకోసారి కనిపించదు, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ.
కార్స్ కూడా సెక్సీ ఉన్నాయి అసలు, తోపు అంటే తోపు. బైక్స్ అయితే క్రేజీ. వన్స్ రెస్టారెంట్ వచ్చేసింది, కనిపించట్లేదు, చూస్తా. వన్స్ లోపలికి వెళ్ళాక ఏమన్నా చూసి చెప్తా. మామ రెస్టారెంట్ అని పంజాబీ ఒక రెస్టారెంట్ ఉంటే లోపలికి వెళ్ళా. బిర్యానీ చెత్తలా ఉంది. ఇంకా ఏదో తినేసి ఇలా బయటకు వచ్చి కొద్దిసేపు ఆ స్ట్రీట్ వైపు చాలా బాగుండే. సో నా టైం మొత్తం అలా చూస్తూ కొద్దిసేపు అక్కడే ఉండిపోయా. చాలా బాగుంది ఆ వైబ్. అయినా బస్సు అయితే ఎక్కినప్పుడు గూగుల్ మ్యాప్స్ ఎక్కినట్టు, బట్ కరెక్ట్ దగ్గరికి పోతున్నా లేదో తెలుసుకోవాలి. బస్సు అయితే బస్సు ఎంటీ ఉంది. చూద్దాం, ఒకవేళ కరెక్ట్ ప్లేస్కి పోతే ఓకే, పోకపోయినా ఓకే, వేరే దగ్గర దిగుతాం వేరే ప్లేస్లో. చూద్దాం కరెక్ట్ పోతామా పోమా అని. ఇంకొకటి, అసలు బస్సు అయితే ఎక్కిన, బట్ ఎవరు డబ్బులు తీసుకుంటాడు. వచ్చాడు ఫ్రీ అనుకున్నా, కాదంట డబ్బులకి వచ్చాడు. ఎంత ఆయనకి ఏం చెప్పట్లేడు, 12 అన్నాడు. చెప్తా టికెట్ ఇస్తాడు. సో నేనేమనుకుంటున్నా అంటే మెట్రో అయితే 26 చూపించింది, బస్ 12 అన్నాడు. ఎంత తీసుకుంటాడో తెలియదు. నేను 20 నోట్ ఇచ్చా. థ్యాంక్ యూ. తీసుకొని టికెట్ కొట్టించాను. మెట్రోకి వెళ్దాం అనుకున్నా, కాకపోతే అన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యా. మెట్రో అయిపోయింది, బస్సు చైనా టౌన్లో ఉన్నాం. చైనా టౌన్ నుంచి మనం వెళ్ళాల్సిన లొకేషన్ బొంకాయ్ అవుట్ బౌండ్. అక్కడ ఉన్న హోటల్ జస్ట్ ఏమన్నా మీకు గూగుల్ మ్యాప్స్లో కొడితే ఈ బస్ ఎక్కాలని చూపిస్తుంది, నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ చూసి ఎక్కేయడం. ఎక్కేసినాక వానికి చూపిస్తే వాడికి అర్థమైపోతుంది. ఒకవేళ అవ్వకపోతే గూగుల్ ట్రాన్స్లేట్ వాడండి. సామ్సంగ్ అయితే ఇంటర్ప్రిటర్ వాడండి, ఇంటర్ప్రిటర్ చాలా బాగుంటుంది. అలా బస్ జర్నీ అయిపోయాక ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది, అరౌండ్ 8 అలా అయిపోయింది. బొంకాయ్ అవుట్ బౌండ్ రీచ్ అయిపోయా. దాని తర్వాత అలా ఇక హోటల్ రూమ్కి వెళ్ళే ముందు కొద్దిసేపు ఆ స్ట్రీట్స్ అవన్నీ చూస్తూ ఆ కార్స్ అలా ఉండిపోయా. దాని తర్వాత నీట్గా ఇంకా రూమ్కి వెళ్ళిపోయి జస్ట్ క్రాష్.